ఎలా అంటే ఎగ్జాక్ట్గా పల్లెటూరు అమ్మాయి ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా దింపేశారు నిజంగా. అంటే మీ లాస్ట్ సీన్ అయితే, ఎందుకంటే బాబుని చూసిన తర్వాత మీ డిసిషన్ ఏదైతే చేంజ్ చేశారో ఎక్స్ట్రాడినరీ నిజంగా. ఈ పల్లెటూరులో ఇలాంటివి జరిగే ప్రతిసారి సూసైడ్ చేసుకుని పిల్లల్ని అనాథలు చేస్తారు చాలామంది పేరెంట్స్. బట్ ఈ డైరెక్టర్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీ యాక్టింగ్ వేరే లెవెల్ మేడం. సార్ కూడా బాగా చేశారు. రికమెండల్ సినిమా చెప్పడం కాదు, మీరు చూస్తే మళ్ళీ నాకే చెప్తారు. నేనేం చెప్పానో మీరు మళ్ళీ నాకే చెప్తారు అన్నమాట. అసలు అలాంటి సినిమా తీయడం అనేది డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి చాలా గట్స్ ఉండాలి. ఆ పాయింట్ని సినిమా రకం తెర మీద చూపించడం అనేది చాలా కష్టమైంది. ఎంతంటే సజీవంగా క్యారెక్టర్స్ అని మన ముందర కదలాడుతుంటాయి. చాలా ఇన్డెప్త్గా ఎంతో అబ్జర్వేషన్ ఉంటే తప్పితే ఇలాంటి సినిమాలు ఎవరు చేయలేరు. అంటే ఆ డైరెక్టర్కి ఉన్న అబ్జర్వేషన్ అనేది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ప్రొడ్యూసర్ గారు ఆ అవకాశం ఇచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. పేక మెడల్ మూవీ చూసడం జరిగింది భయ్య, చాలా బాగుంది. ఒక మంచి క్లాసిక్ మూవీ చూసినట్టు అనిపించింది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఒకవేళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఒక జాబ్ దొరకక కొంచెం క్రిటికల్ పొజిషన్ ఉన్నప్పుడు ఆ వైఫ్ ఫ్యామిలీని వదిలేసి నేను వేరే ఏమంటారు అమ్మాయిని ఉన్న వాళ్ళ అమ్మాయిని పటాయించేసి సెటిల్ అయిపోదామనే ఏదైతే మైండ్ సెట్ ఉన్నదో వాళ్ళందరికీ ఒక్కసారి పేక మెడల్ సినిమా చూస్తే ఆ మైండ్ సెట్ బయటకు వచ్చి నా ఫ్యామిలీ నాకు ముఖ్యం అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ తోటి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ తోటి, ఒక సెంటిమెంట్ తోటి మంచి ఒక ఫీల్ గుడ్ మూవీ తీసుకొని వచ్చిండు మన డైరెక్టర్ గారు. ప్రొడక్షన్స్ వాల్యూ మాత్రం చాలా బాగున్నాయి. హీరోయిన్ గారు యాక్టింగ్, హీరో గారు యాక్టింగ్ మాత్రం అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్. కంపల్సరీ పేక మెడల్ వచ్చి మీరు ఒకసారి చూస్తే మాత్రము మీరు ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ మాత్రము ఒక మామూలు సీరియల్ లాగా అనిపిస్తుంది. దాని తర్వాత స్టోరీలోకి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడైతే ఇక వేరే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది. కంపల్సరీ థియేటర్లోకి వచ్చి వాచ్ చేయండి పేక మెడలు. ప్రొడక్షన్ వాల్యూస్ అయినా డైరెక్షన్ అయినా చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్లోకి వెళ్ళి వాచ్ చేయండి. మీరు మంచిగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. లాస్ట్ ఒక 10-15 మినిట్స్ మాత్రం మీరు ఏడ్చి బయటకు వస్తారు. పేక మెడలు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఒక అమ్మాయి దీని గురించి తీశారు. లేడీ ఓరియంటెడ్ సినిమా ఇది. అంటే అమ్మాయి బేస్డ్. ఒక అమ్మాయి ఒక భర్త చాలా వెదవైతే ఆ అమ్మాయి ఎలా ఇదైంది అనేది సినిమా. ప్రతి ఒక్క అమ్మాయి ఈ సినిమా కంపల్సరీగా చూడాలా. చాలా మంచి సినిమా. సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంది. చాలా సూపర్గా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు మహిళలు తప్పకుండా వచ్చి ఆదరించి ఇలాంటి సినిమాల్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, నా పేరు గణేష్. నేను దీంట్లో షేర్ శివ అనే క్యారెక్టర్ చేశాను. సో క్యారెక్టర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. సో ఇలాంటి సినిమాలో నేను ఇంత మంచి క్యారెక్టర్ చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. అండ్ చాలా బాగుంటుందండి సినిమా. యూనో ఇంటర్వెల్ తర్వాత అయితే పీక్స్కి వెళ్ళిపోతుంది. చాలా కనెక్ట్ అయిపోతుంది అందరికీ. అండ్ ఎస్పెషలీ విలేజెస్కో కానీ అండ్ లేడీస్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కాబోతుంది. మాత్రం చాలా సూపర్గా ఉంది. న్యాచురల్ యాక్టింగ్ చేశారు హీరోయిన్. బస్తీలో ఎలా జరిగిందో అలానే చేశారు. సేమ్ కొన్ని బస్సులలో మనం చూస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. మ్యాక్సిమం అన్ని క్యారెక్టర్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. యాక్టింగ్ మాత్రం ఎరగదీశారు. హీరోయిన్ సైడ్ యాక్టర్స్ జీవించారు. న్యాచురల్ యాక్టింగ్ నైస్. సినిమా మాత్రం హిట్ అవుతుంది కంపల్సరీ. చాలా